తల్లిని మనం ఒక దైవంగా భావించాలి. ఈ భూమి మీద సమస్త మానవ జాతి మనుగడకు మూల కారణం తల్లి. ఆ తల్లి నుంచే మనం సహనం, ఓర్పు, ప్రేమ, పట్టుదల వంటి అనేక విషయాలను తెలుసుకోవడం, నేర్చుకోవడం మొదలు పెడతాం. అందుకే మన మొట్టమొదటి గురువు అయిన తల్లిని మనం మాతృదేవోభవ అని అంటాం. తండ్రిని మనం ఒక దైవంగా భావించాలి. తన జీవితం కంటే మన జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని మనం చాలా గొప్ప గొప్ప పనులు చేస్తూ ఈ సంఘంలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలతో జీవించాలని నాన్న మన కోసం శ్రమిస్తాడు. అందుకే మనం నాన్నను పితృదేవోభవ అని అంటాం. గురువును ఒక దైవంగా భావించాలి. తల్లి తండ్రుల నుండి మనం ప్రేమ, సహనం, ఓర్పు, పట్టుదల, ధైర్యం, శ్రమించడం వంటి అనేక విషయాలను నేర్చుకుంటే గురువు దగ్గర నుండి మనం శ్రద్ధ, సాధన, క్రమశిక్షణ, శాస్త్రీయ విజ్ఞానం, ఎరుక, ఏకాగ్రత వంటి అనేక అంశాలను తెలుసుకుంటాం. ఈ విధంగా మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే గురువును మనం ఆచార్య దేవోభవ అని అంటాం. అయితే ఈ సందర్భంగా ఇంతవరకు ఈ భూమి మీద జీవించిన మరియు జీవిస్తూ ఉన్న తల్లి, తండ్రి, గురువులందరి పాదాలకు నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుందాం.